అన్నయ్య మనం కామన్ గా కరప్షన్ కింగ్లం, కాకపోతే ఈ ఒక్కరోజు మాత్రం కాస్త కంట్రోల్ గా ఉండాల్సి వస్తుందేమో అన్నయ్య. మరో ముఖ్య విషయం అన్నయ్య, ఈ రోజు మన వస్త్రధారణ డిపార్ట్మెంట్ డ్రెస్ కోడ్ కి కాస్త భిన్నం. ఇక మనం ఈవేళ ఈశాన్య నుంచి బయటికి ఎంట్రీ ఇస్తే మంచి పలుకుబడితో పాటు ధనం ప్రశంసలు అందుతాయన్నయ్య. గుడ్. ఇక వర్జకాలంలో ఒక మూర్ఖుడి ముష్టిఘాతకాల వల్ల కొద్దిపాటి రక్తదర్శనంతో పాటు తీవ్రమైన మానసిక శాంతి అలసట కలగవచ్చన్నయ్య. ఇక రాహుకాలం ముగియగానే మనం ఒక రేంజ్ లో పికప్ అవుతాం అన్నయ్య. మనతో ఎవడైనా పెట్టుకుంటే ఆడి సీన్ సితారే. ఇక యమగండ కాలం సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు అన్నయ్య. నేను ముందు కదరా, నిర్భయంగా ఉండొచ్చు. అంత లేదన్నయ్య, శని శని అన్నయ్య. మరో ముఖ్య విషయం, ఈ రోజు మనం ఆయుధాన్ని ఎట్టి పరిస్థితిలో బయటికి తీయకూడదు. మరి తప్పనిసరి పరిస్థితుల్లోరా? శాస్త్రపరంగా ఈ రోజు మనకు సవాల్ లాంటిది. డిపార్ట్మెంట్ డ్యూటీ వర్క్ మీద కాకుండా అవుట్ సైడ్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అన్నయ్య. లెట్స్ మూవ్. పని చూసుకో. నువ్వు ఆగరా, అడ్డు అదుపు లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోయినా ఎవరను? తుమ్మ చెట్టు ముద్దు కంటే అధ్వానంగా ఉన్నావు. నీకు ఆన్సర్ అవసరమారా? కాకిలా కర్రీగా ఉన్నావు, నువ్వు పెద్ద అడగన్నావేంటి? ఏంట్రో ఎక్కువ మాట్లాడుతున్నావు, తగ్గి మాట్లాడు. నేనెవరో తెలుసా? ఎవరు నువ్వు? బొంకు బొమ్మారెడ్డి బామ్మర్ది అపురూపిని. ఆ బొంగులో బామర్దివిలే. బొంగ నా బ్యాక్గ్రౌండ్ బలమేటి తెలుసారా నీకు? ఏ బ్యాక్గ్రౌండ్ అయితే నాకెందుకే? బయట దగ్గర చూపించుకో, అసలు ఎందుకు వచ్చావు నువ్వు? మా చిన్న బావ కన్యారెడ్డి నా కళ్ళ ముందు కిడ్నాప్ అయ్యాడు. అయితే పోలీస్ స్టేషన్ పో. ఇంటికి ఎందుకు వచ్చినావు? పోలీస్ స్టేషనా? మీ సిఐ మా పెద్ద బావ దగ్గర జీతగాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఇళ్ళకి వస్తాం. ఆహా. మీ సిఐకి మా పెద్ద బావ ఏది చెప్తే అది వేదం. మొత్తం ఇలా పెట్టడం కాదు, ఇంకా చెప్తా విను. మీ సిఐకి గవర్నమెంట్ టేబుల్ పైనుంచిస్తే మా బావ టేబుల్ కింద నుంచి ఇస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఈ సిఐ ఇంత పెద్ద ఇల్లు కట్టడానికి కారణం ఎవరు అనుకున్నావు? మా బావ బొంకు బొమ్మారెడ్డి. అర్థమైందా? ఆ మాత్రం తెలియదు మాకు. మరి ఇప్పుడు తెలుసుకున్నావు కదా, సిఐ అడిగి పోయిందో చెప్పు. సార్ లేరు, కేసు విషయంలో బయట పోయినారు. అంటే ఇప్పటి వరకు సొల్లంతా చెప్పి నా టైం తిన్నావు. మా కన్నె బావ కిడ్నాప్ అయిన టెన్షన్ లో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే డిచ్చు కొట్టి చంపేవాడు ఈ అపురూప్. కర్రీ నాయాలా.
తీసుకెళ్ళి కట్టండి సాలగాడిని. ఈ టైంలో తెలిసిన ఒక్కడు కూడా లిఫ్ట్ ఎప్పుడన్నా రాకపోవడం. వీని హ్యాండిల్ చేయడం కష్టం రా. ప్రతి క్షణం అలర్ట్గా ఉండండి. మిగతా ప్లాన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా జరగాలి. కానీ వాడి బామ్మర్ది అప్రూప్ గాడు వాడు అసలే కన్ఫ్యూజింగ్ ఫిల్లరా. అయి ఉండొచ్చు, కానీ వాడి మీద నాకు నమ్మకం ఉంది. మన ప్లాన్లో వాడికి తెలియకుండానే వాడు మనకు ఉపయోగపడతాడు రా. బొమ్మారెడ్డికి ఈ విషయం వాడి ద్వారానే తెలియాలి, వేరే ఆప్షన్ లేదు. కానీ మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాకపోతే మన చేతికి మట్టి అంటకుండా ఈ యాంగిల్ ఎంచుకున్నాం. దాన్ని బట్టే మన డెసిషన్స్ ఉండాలి. ఎమోషన్స్తో రిస్క్లో పడద్దు. ఒకసారి బంటుగాడికి ఫోన్ చేస్తే సిటీలో పరిస్థితి ఏంటో తెలుస్తుంది. హలో, లేచావారా? లేకపోతే ఎట్లరా మాట్లాడేది? విషయం ఏంటో చెప్పు. కిడ్నాప్ సక్సెస్. అబ్బో సూపర్ రా. అయితే పార్టీలో మెనూ ఏంటి చెప్పు. అరే సీరియస్ రా. రే చంద్రాగా, నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ శరత్ గాడిదంతా గాంధీజీ సిద్ధాంతం టైపు రా, నాదేమో నేతాజీ రాధాంతం టైపు. ఏం చేస్తాం? అరే నువ్వు వేసే కౌంటర్లకి ఇక్కడ కన్నీళ్ళు వస్తున్నాయి రా. బొమ్మారెడ్డికి మ్యాటర్ తెలిసిందా? అదే డౌట్, అందుకే నీకు ఈ అప్డేట్. డౌట్ రావడం కాదురా, డౌట్ డామినేట్ చేసి డాన్స్ కూడా చేస్తుంది. ఒరే చంద్రాగా, ఈ రోజుల్లో కిడ్నాప్ అనేది కిల్ చేసుకున్నంత ఈజీ అయిపోయిందిరా. దీనికే మనం సంకల్ కొట్టుకుని ఆనందించడం అవసరమారా? ఈ శరత్ గాడిదేమో ఒంటెద్ద పోకడా, నాకేమో ఒళ్ళంతా దొరదా. నా అడ్వైజ్లు ఏమో అక్కర్లేదంటాడు, వాడికి పనిష్మెంట్ ఒకటి చాలరా అంటే వినడు. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా చెప్పండి. రే శరత్గా, నువ్వా? ఇప్పుడే అన్ని టీవీ ఛానల్స్ చూస్తున్నాను, ఓపెన్గా మన మ్యాటర్ అయితే లీక్ అవ్వలేదు. ఇప్పటిదాకా అయితే మన ప్లాన్ సక్సెస్ఫుల్ ఏరా. సొల్లా ఎన్నింటికి వస్తావు చెప్పు. నాకేం పని ఉందిరా, ఒక డామినోస్ పిజ్జా తిని బయలుదేరి వచ్చేయడమే. తిను, తొందరగా వచ్చేది. ముందా బొమ్మారెడ్డి గారికి మ్యాటర్ క్లారిఫై అయిందా లేదా అనేది తెలియాలి మనకి. అది నేను చూసుకుంటాలే కానీ ప్లేస్ మనం ఫిక్స్ చేసిందే కదా. అదే బాబు గారు ఫ్రెష్ అవ్వండి. ఫ్రెష్ అప్ లేంట్రా కొత్తగా. మన కిట్ గారు డామినోస్ నుంచి పిజ్జా తీసుకొస్తున్నాడు. సర్లే కానీ ముందైతే బూస్ట్ రెడీ చేసుకో, ఆ తర్వాత రెడీ అవడం గురించి ఆలోచిద్దాం. మ్యాటర్
మ్యాటర్ ఇంకా బొమ్మారెడ్డి గారికి తెలియలేదురా. అసలు ఆ ప్రూఫ్ కూడా వాళ్ళ బావాలింటికి వెళ్ళడం లేదు. ఆ ప్రదీప్ గారు ముందే చెప్పాడు రా, ఇది పెద్ద కన్ఫ్యూజ్ ఫెలో అని. మీరు కన్ఫ్యూజ్ అయినా కన్ఫ్యూజ్ చేయకండి. ఆడు ఇంకా ఆడు బావగాడి ఇంటికి చేరున్నాడు. ఒకవేళ వెళ్ళినా వాడు ఆ బొమ్మారెడ్డికి భయపడి ఈ విషయం చెప్పకపోతే ఊళ్ళో గల్లీ గల్లీ తిరిగి చిల్లర న్యూస్లు మోసేవాడు. వాడి కళ్ళ ముందు ఇంత పెద్ద మ్యాటర్ జరిగితే చెప్పకుండా ఎలా ఉంటాడు రా? ఖచ్చితంగా మోస్తాడు. రే, మనం అనుకున్నట్టు మ్యాటర్ రివీల్ అయినా కూడా బొమ్మారెడ్డి గారికి ఏం చేయాలో తెలియక సైలెంట్ అయితే అందుకని సొంత తమ్ముడు కిడ్నాప్ అని తెలిసి కూడా వదిలేస్తాడా? అరే శరత్, బొమ్మారెడ్డి మ్యాటర్ వీలైతే మనల్ని అప్రోచ్ చేయదు ఎవర్రా? పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసులా? ఏంటి శాస్త్రి పొద్దున్నే అడ్డం? ఏంటి కథ? అడ్డం జరిగిన తమ్ముడు కేసు గురించి అర్జెంటుగా రావాల్సి వచ్చింది. ఆలోచన చేయండి శాస్త్రి. అవగాహన ఉన్నా అర్థం కావట్లేదు. దేని మీద? మర్డర్, మార్ఫింగ్. అదే మీ తమ్ముడు సార్. ఏం చేయాలో మీరు చెప్పండి మరి, చెప్పండి మరి. మీరే చెప్పాలి సార్. నేను చెప్పాలా? నేను చెప్తే మీరెందుకయ్యా? మీరెందుకు గాడిదలు గడ్డానికా? సాయంత్రం లోపు తమ్ముడి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది సార్. చెప్పా. వాళ్ళు ప్రూఫ్స్ అన్ని ఫుల్ సబ్మిట్ చేశారు. ఇట్లాంటి చాలా చూసాం, కానీ ఈసారి కుదరకపోవచ్చు సార్. ఎందుకు కుదరదయ్యా? ఎందుకు కుదరదు? హై ఇన్ఫ్లుయెన్స్. హైలీ ఇన్ఫ్లుయెన్స్. అబ్దుల్లా, మనం ఇన్ఫ్లుయెన్స్ అన్నప్పుడల్లా ఇలా ముక్కుకిచ్చుకుంటాడేంట్రా? శాస్త్రి, నీ ఇన్ఫ్లుయెన్స్కి నువ్వు ఎనఫ్ అనే వరకు నేను రెడీ. నా తమ్ముడు ఇరుక్కోవడానికి వీల్లేదు. వాడు సేఫ్గా బయటపడాలి. బట్ అట్ ద సేమ్ టైం విషయం బయటపడకూడదు. మీరు అర్థం చేసుకోవట్లేదు. 1-2 కేసులు అయితే ఏదో మేనేజ్ చేయొచ్చు, కానీ సునంద అనే అమ్మాయి మర్డర్ కేసులో మాత్రం మేనేజ్ చేయడం చాలా కష్టం సార్. కాంట్ డూ ఇట్. అయినా నేను మీకు ముందు నేను చెప్తున్నాను, పూటకు ఒక మర్డర్ చేసి మీ తమ్ముడిని, ఈ గాలి వరాలు నడిపే మీ బామర్దిని అదుపులో పెట్టుకోండి. ఆ మాట ఎప్పుడైనా మీరు విన్నారా సార్? అయినా నేను మీకు ముందు నేను చెప్తూనే ఉన్నాను సార్. మీరే నా మాట తేలిక తీసుకున్నారు. వద్దు, ఎజెండాలు పక్కకు పెట్టి నాకేం చెప్పొద్దు. సార్, నేను మీకోసం 100% పనిచేస్తున్నాను. 200% కష్టపడాల్సిందే. 200%. పిచ్చిన కొడుక. బావా బావా, స్పష్టంగా వినపడిందా? వినపడిందా? వినపడకపోతే కళ్ళజోడు తీసేయి, కళ్ళు మూసేయి, చెవులు ఓపెన్ చేయి, మనసు ఇక్కడ పెట్టి విను. మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించు, అప్పుడు స్పష్టంగా వినపడుతుంది. 200% కష్టపడాల్సిందే మిస్టర్ శాస్త్రి. 400% నొక్కుతాగా. ఎట్టి పరిస్థితుల్లో నా తమ్ముడు బయటికి రావాల్సిందే. కన్న బావ కిడ్నాప్ అయిన విషయం పెద్ద బావకు తెలిసిపోయింది. కాదు, కూడదు, జరగదన్న కారణాలు తేడాలు నాకు అక్కర్లేదు. గుర్తుంచుకో శాస్త్రి, మావాడికి ఏమైనా జరిగిందో బాగోదు. పెద్ద బావ ఒక్క నిమిషం, నేను చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను. పెద్ద బావ, మన కన్నయ్యగాడి కిడ్నాప్ విషయం నీకు తెలిసి ఎంతసేపు అయింది? ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? పప్పు తిన నా కొడుకు. బొంకు బొమ్మారెడ్డి జిందాబాద్. 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 సార్, నేను వస్తున్నాను తెలుసు కదా,
మరి నలుగురేంటాయి అన్యాయంగా? అది 400 దాకా వచ్చారు సార్. కానీ షాప్ ఓపెనింగ్కు మీరు వస్తున్నారని తెలిసి ఈ నలుగురే మిగిలారు సార్. నాకు తెలుసు. నేను రాజకీయాల్లోకి రాకముందు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి వెరీ గుడ్ ఫాలోయింగ్ ఉండేది. ఎప్పుడైతే నేను రాజకీయాల్లో కాలు పెట్టి కొత్త పార్టీ పెట్టానో వాళ్ళంతా గడ 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 వనకటం మొదలు పెట్టారు. నన్ను రాజకీయంగా తొక్కలా చూస్తున్నారు. అది వాళ్ళ ప్లాన్. అంతేకాదు వీళ్ళంతా ఒకటైపోయి సెంట్రల్కి ఫోన్ చేశారు. సోనియా గాంధీ, అద్వానీ, అన్నా హజారే మొత్తం మీటింగ్ వేసుకొని బొమ్మారెడ్డిని ఎలా తొక్కాలా అని ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలుసు. ఈ న్యూస్ నాకు అమెరికా నుంచి వచ్చింది. డోంట్ వరీ, నేనేంటో నేనే చూపిస్తాను. ముందు షాప్ ఓపెన్ చేద్దాం. రండి సార్. ఎలాగైతే నా రాజకీయ పార్టీ ప్రజల గుండెల్లో ఉండిపోయిందో అలాగే నీ ఐస్ క్రీమ్ షాప్ కూడా ప్రజల గుండెల్లో, ప్రజల మనసుల్లో ఐస్ క్రీమ్ లాగా కరిగిపోవాలి. నమస్తే సార్. ఓ ఎలక్ట్రానిక్ మీడియా. ఎస్ సార్. ఇంటర్వ్యూ కోసమేగా? కాదు సార్, ఇంట్రగేషన్ సార్. నేను జగన్ ఫ్యాన్ అనే. ఓకే, దేని గురించి రాజా? రాజకీయం గురించా? రౌడీయిజం గురించి సార్. దాంట్లో నేను లేనే. మీ తమ్ముడు ఉన్నాడు కదా సార్. బాబు సార్, నా తమ్ముడికి రాత్రి అంటేనే భయం. అలాంటి వాడికి రౌడీజాన్ని ఎలా అంటగడతారయ్యా? ఎలా మానవత్వం అనిపిస్తుందయ్యా మీ ప్రెస్ వాళ్ళకి? ఇట్స్ టూ బ్యాడ్ రాజా. సార్ మీ తమ్ముడి మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి కదా. ఎవరు చెప్పారండి? అపోజిషన్ పార్టీ వల్ల వాళ్ళకి క్యాచ్ ఫీలింగ్ అండి. వాళ్ళకి క్యాచ్ ఫీలింగ్, మా క్యాచ్ ఫీలింగ్. సునంద మర్డర్ కేసులో మీ తమ్ముడి మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చిందట కదా సార్. మా ఇంటికి అయితే రాలేదు. సార్ చివరి ప్రశ్న అడుగు. మీ తమ్ముడు మీకెలాంటి వాడు, సొసైటీకి ఎలాంటి వాడు? నా తమ్ముడు గురించి నీకు ఒకే ఒక్క ముక్క చెప్తా. నా తమ్ముడు నీతి నిజాయితీలో అన్నా హజారేకి గురువు లాంటి వాడు. ఇంకో మాట చెప్పమంటారా? చెప్పండి సార్. మా తమ్ముడు పేరులో ఏముందో తెలుసా? కన్య అంటే పతివ్రత, కన్య అంటే సీల్డ్, కన్య అంటే ఫ్రెష్. నా తమ్ముడు కూడా ఫ్రెష్ అయ్యా. ఎవరిని ముట్టుకోలేదయ్యా. వాడు మగాళ్ళని ముట్టుకోడు, ఆడవాళ్ళని ముట్టుకోడు, వాడిని వాడే ముట్టుకోడు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ మై బ్రదర్. అలాంటి తమ్ముడికి నేను అన్నగా పుట్టినందుకు ఈ బొంకు బొమ్మారెడ్డి గర్వంగా ఫీల్ అవుతున్నాడు. మీరు గర్వంగా ఫీల్ అవ్వండి అయ్యా. రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడుతుందయ్యా. మంచి వాళ్ళని బతకనివ్వండి అయ్యా. సమాజాన్ని బతకనివ్వండి అయ్యా. మేము తుమ్మినా తగ్గిన మగిలితో వచ్చేస్తారు. అరే టీ చెప్పరా. అమ్మా, ఈ బొంగాడితో పని తక్కువ, పంచాయతీ ఎక్కువైంది. ఏంట్రా, ఏమన్నా విషయమా? ఇక్కడ ఏం పీకడానికి వచ్చారని. ఎక్కడేం వీకాలేంట్రా? ఏంది తిక్క సమాధానం? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తా ఉందిరా? తలకాయ ఉందిరా? ఏ కనిపిస్తలేదా? వీడికి బాగా ఎక్కువైందన్నయ్య. రైట్, విషయంలోకి రా. ప్రోగ్రెస్ ఏంటి? దేని గురించిరా? మా కన్నబాబు కిడ్నాప్ అయిన విషయం. కన్యారెడ్డి కిడ్నాపా? ఏ చెప్పాల్సిన అవసరం మాకే ఉందిరా. ఖచ్చితంగా చెప్పాలరా. మా చిన్న బావ కన్యారెడ్డి అంటే మాకు ప్రాణం. వాడికి ఏమన్నా జరిగితే నీ అవ్వ మీరు ఇద్దరు ఉంటారా? ఓహో, బట్టాబాయ్ నా కొడుకులకి, గాలి నా కొడుకులకి, చెత్త వెదవులకి ఆప్యాయతల అనుబంధాలు అవసరమారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మా దగ్గర జీతగాలరా మీరు. గాడిద నా కొడుక, ఏం మాట్లాడుతున్నావురా? సగం పోలీస్ నా కొడుకులతో ఇట్లా మాట్లాడుతున్నారు. పోలీసులనే కొడతాడు. నీకు దొరికిరా. అన్నయ్య నువ్వు ఉండు, నేను వెళ్తా. తమ్ముడు అన్నయ్య
గారాట్లేదన్నయ్య గారాట్లేదన్నయ్య బంట నా అమ్మయ్య. అన్నయ్య హై! ఎక్కడ బొక్క కనపడితే అక్కడ దూరం విన్నారా గాడిద ఛై! పద! ఏంట్రా? రేయ్, ఉదయ్, ఏమైందిరా? తమ్ముడు తమ్ముడు ఉదయ్ రేయ్, 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 లేరా లేరా బంట అలా లే